అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎన్నో వీడియోలు పెట్టాను. ఎన్ని పెట్టినా ఒక పరిష్కారం అనేది రావట్లేదు. ఎలా బ్రతకాలో, ఎలా బతికించాలో తెలియట్లేదు, గమ్యం తెలియట్లేదు, ముగింపు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఎందుకు బతుకుతున్నానో, ఎందుకు దేవుడి చిత్తం నా పట్ల ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందే మాట్లాడాను, మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసాను. ఈరోజు చెప్పాలంటే యథార్థవాది లోక విరోధం అన్నట్టు, యథార్థంగా ఉంటే దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకుంటే, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి అనుకుంటే, దేవుని నీతిని, దేవుని రాజ్యానికి ఎదగాలనుకుంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ ఒక క్రైస్తవుడు యొక్క బాధ క్రైస్తవుడే అర్థం చేసుకుంటలేదు. దేవుని యొక్క వాక్యం బోధించే బోధకుడు ఆశ అర్థం చేసుకుంటలేదు, బంధువులు అర్థం చేసుకుంటలేదు, స్నేహితులు అర్థం చేసుకుంటలేదు, రక్త సంబంధులు అర్థం చేసుకుంటలేదు. ఇక నోవాహు దినాల్లో ఎలా జరిగిందో మనిషి కుమారుడి దినాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలా జరిగిందో అలాగే జరుగుతూ ఉంది. ఈరోజు నా పరిస్థితి చూస్తే, ఈ పట్టణంలో ఒక ఉదాహరణకు చెప్పాలంటే, వయసు అయిపోయినోడికి, 90 సంవత్సరాలు అయిపోయినోడికి ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అన్నట్టు నా జీవితం అలాగైపోయింది. నా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఒక నిరుపేదవాడిని, వెర్రివాడిని, తెలివి తక్కువవాడిని, చదువులేనివాడిని, బలహీనుడిని. అటువంటి నన్ను, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేసుకొని ప్రభు యేసుక్రీస్తు నన్ను ఆయనకి సాక్షిగా వాడుకుంటూ ఉంటే, ఇటు సాక్షిగా స్వార్థ పరిచర్య చేయనివ్వట్లేదు. కుటుంబాల్లో నాకు స్థానం లేకుండా పోయింది, బంధువుల్లో స్థానం లేకుండా పోయింది. యేసుప్రభు వారు చెప్పినట్టు నా జీవితంలో నెరవేరుతుంది. తన ఇంటి వారు తన శత్రువులు అవుతారని చెప్పినట్టుగానే జరుగుతుంది. నా నిమిత్తమై సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు అన్న విషయం నా జీవితంలో నెరవేరుతుంది. ఈ విధంగా చూసుకుంటే, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, మనుషు కుమారుడికి తలవాల్చుకుంటే స్థలం లేదన్నట్టుగా నా జీవితం అయిపోయింది. ఎందుకు ఈ విధంగా నేను బాధ చెబుతున్నానంటే, మిత్రులారా, పెళ్లి చేసుకునేవాళ్ళు ఆలోచించి పెళ్లి చేసుకోండి. బైబిల్ గ్రంథం చెబుతుంది, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని. వివాహం చేసుకుంటే కూడా మేలు అనండి. భార్య దొరికిన వారికి మేలు దొరికిందని. ఇట్లా వివాహ వ్యవస్థలో చూసుకుంటే ఆలోచించి చేసుకోండి. చాలామంది పెళ్ళంటే భయపడిపోతున్నారు, అలాగే ఉద్యోగం అన్నా భయపడిపోతున్నారు, వ్యాపారం అన్నా భయపడిపోతున్నారు, బంధువులంటే భయం, స్నేహితులంటే భయం, భార్య అంటే భయం, బిడ్డలంటే భయం. మనం మనుషుల మధ్యలో బతుకుతున్నావా, దుష్ట శక్తుల మధ్యలో బతుకుతున్నావా అనేటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు దేవుని మీద ఆధారపడిన వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. యేసు ప్రభు చెప్పినట్లు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని అన్యజనుల వల్ల చింతించవద్దు. ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు,
మీరు అడగ మునిపే మీ అక్కర్లని ఎరిగి దేవుడు మీకు అన్ని ఇస్తాడు. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి విలుస్తారని చెప్పి అన్నారు. మీ యొక్క బిడ్డలు మిమ్మల్ని రొట్టె అడిగితే రాయినిస్తారా, చేపను అడిగితే పావునిస్తారా, గుడ్డు అడిగితే తేలినిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి విలువ ఇవ్వాలనుకుంటున్నారు కదా. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు, మీరు అడక్క మునిపే మీరు అన్నీ ఇస్తారు. చింతించొద్దు, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని యేసు ప్రభు వారు క్రైస్తవ సమాజానికి చెబితే ఈరోజు ఆయన నీతిని వెతకట్లేదు, ఆయన రాజ్యాన్ని వెతకట్లేదు, లోకాన్ని వెతుకుతున్నారు, లోకంతో రాజీ పడుతున్నారు, లోక మెప్పు కోసం బతుకుతున్నారు, లోక నటన కోసం బతుకుతున్నారు, రాజకీయాల మీద ఆధారపడుతున్నారు, తల్లిదండ్రుల మీద బిడ్డలు ఆధారపడుతున్నారు, బిడ్డల మీద తల్లిదండ్రులు ఆధారపడుతున్నారు, భార్య మీద భర్త ఆధారపడుతుంది, భర్త మీద భార్య ఆధారపడుతున్నారు. దేవుడు చెప్పినట్టుగా ఏక మనసు కలిగి బ్రతకలేకపోతున్నారు, ఏకాత్మ కలిగి బ్రతకలేకపోతున్నారు, దేవుని చిత్తం చేయలేకపోతున్నారు, దేవుడిచ్చిన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రమల్లో సంతోషిస్తూ ఆనందిస్తూ నా యొక్క 19 సంవత్సరాల జీవితం కష్టాల్లోనూ బాధల్లోనూ హ్యాపీగానే బతికేశాను. అదే ప్రకారంగా వివాహం చేసుకున్న ఒక కష్టాల్లోనూ బాధల్లోనూ శ్రమలోనూ ఇప్పుడు కూడా ఆనందకరంగానే బతికేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను దేవుడికి కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదే సందర్భంలో నా యొక్క కుటుంబంలో నా తల్లి కుటుంబీకులు, నా తండ్రి కుటుంబీకులు, నా తోడ పుట్టినోళ్ళు, నా బంధువులు, నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగినటువంటి ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఈ లోకంలో కులాలు చచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ మాల మహానాడు నాయకుల మధ్యలో, ఈ మాలల మధ్యలో, మాదిగల మధ్యలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్యలో, ఈ కులోన్మాదుల మధ్యలో, మతోన్మాదుల మధ్యలో ఈ లోకంలో బ్రతకలేక ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అంటే డబ్బు లేదు. కొన్ని పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామన్నా డబ్బు లేదు. 16 సంవత్సరాలు ఉద్యోగం చేశా, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, అది పరిష్కారం అవట్లా. ఆ తర్వాత ఇదే పట్టణంలో నేను చేయని పనులు లేవు, ఎన్నో వ్యాపారాలు చేశా, ఎన్నో చేశా. పట్టణంలో వ్యాపారం చేయనివ్వరు, పని చేయనివ్వరు, ఉద్యోగం చేయనివ్వరు, స్వార్థ చేయనివ్వరు, కుటుంబంలో ఉండనివ్వరు. బతకలేక చావలేక ఎలా బ్రతకాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు నా పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తానంటే ప్రభువైన యేసుక్రీస్తును కూడా కుటుంబం ద్వేషించింది. చాలామంది అంటారు, నువ్వు యేసుక్రీస్తుతో పోల్చుకునే అంతోడు ఏంట్రా అని చాలామంది అంటారు, నా కుటుంబీకులు అంటారు. నా జీవితంలో చూస్తే నక్కలకు పొలిలు ఉన్నవి, ఆకాశ పక్షులకు కూళ్ళు ఉన్నవి, నాకు కూడా కలవాల్సిన స్థలం లేదు. కుటుంబ వ్యవస్థలో అసూయ పనులు, స్వార్థ పనులు, వారలేనితనంతో వాళ్ళే నాశనం అయిపోతూ కుటుంబాలు నాశనం చేసేస్తున్నారండి. ఏడవని రోజు లేదు. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఏడుస్తూనే ఉంటాను. ఈ మచిలీపట్నంలో డీమార్ట్కి ఎదురుగా ఒక అద్దెంట్లో ఉంటాను. నేను ఇంట్లో ఉండి నేను చేసుకునే ప్రార్థనలో నా ఏడుపులు ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా వింటారు. నా బతుకు ఇళ్ళ పక్కన తెలుసు, పట్టణంలో తెలుసు, నేనేంటో, నా బతికేంటో, నా జీవితం తెలుసు. నేను ఒక అమాయకుడిని గానో, పెచ్చోడనో, తెలివి తక్కువనో, ఊరుకున్నో, వెర్రుండనో రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరైనా మాట్లాడుకున్నా నేను నాలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అనే దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది నా మట్టుకు నేనైతే క్రీస్తునంత ఆనందంగా ఉండాలి. కానీ నాలాంటి పరిస్థితులు ఎవరు ఎదుర్కోలేరు, చాలా కష్టం, చచ్చిపోతారు, జీవితం మీద ఎరక్తి వస్తుంది అని నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఓటమిని, నేను ఓటమిలో గెలిచి నా యొక్క నేర్చుకున్న పాఠాలని మీకు చెప్తున్నాను.
నా తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నా బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచించుకొని పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించుకొని చేసుకోండి. సాధ్యమైనంత వరకు చేసుకొని ఉండడం మంచిది. ఒకవేళ చేసుకున్నా మంచిదే, చేసుకున్నా సర్దుకుపోయేట్టుగా చేసుకోండి. ఈరోజు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు, పెత్తనాలు, ప్రేమ అంటే తెలియదు, జాలి లేదు, క్షమాగుణం లేదు, సమాధాన పడటం తెలియదు, సమాధాన పరచడం తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమికులే బతకలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి. ప్రేమ లేదు, ద్వేషం లేదు, మానవుడి జీవితానికి అర్థమే లేదు. అర్థం పరమార్థం ఏమైనా ఉందంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటేనే అటువంటి వ్యక్తి మాత్రమే నెమ్మదిగా బతకగలడు. అటువంటి వ్యక్తి కూడా నెమ్మదిగా బతకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు దేశానికి, కుటుంబానికి, రాజకీయాలకి దాపరించినని సంతాపడుతూ, బాధపడుతూ వేదంతో తెలియపరుస్తున్నాను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పిన దేవుడే నరుడుగా ఒంటరిగా ఉండడం కూడా మంచిదే అని చెప్పి, నా నిమిత్తమే తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలు, భూముల్ని, ఆస్తిని, సమస్తాన్ని విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కానేరుడు అని. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది నేను ఒప్పుకోలేను. నేను సమాధానం పెడతానికి వచ్చానని అనుకున్నారా? సమాధానం పెడతానికి రాలేదు, సమాధానం చెడగొడటానికి వచ్చానని. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాటలో కూడా రెండు అర్థాలు ఉంటాయి. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడో తెలియజేయడం కోసం బైబిల్లో వాక్యాలు ఉన్నాయి. ఈ బోధకులు కానీ, కుటుంబంలో కానీ, భార్యకి కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవడు బతుకు తగ్గ వాక్యాలు ఎత్తుక్కుంటూ, సమర్థించుకుంటూ, దేవుణ్ణి ఎదిరికిస్తూ, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనకుండా, న్యాయ విధులు అనుసరించకుండా, ఆయన దివ్యమైన స్వభావాలు, గుణలక్ష్యాలు కలిగి జీవించకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతికేయటం వల్ల ఈరోజు ప్రధానంగా క్రైస్తవ సమాజమే నాశనం అయిపోయింది. క్రైస్తవ సమాజం నాశనం అయిపోయింది. క్రైస్తవులు నన్ను చూసినాడు ఎవడు కూడా దేవుణ్ణి నమ్ముకోడు. నా వ్యక్తిత్వాన్ని చూసి నమ్మితే నమ్మొచ్చావు, కానీ నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే ఎప్పుడు కూడా నన్ను చూసి యేసుక్రీస్తు నమ్ముకోడు. ఎందుకంటే నా కుటుంబంలో నేను అనేక పర్యాయాలు గొడవలు పడతాం, బూతులు కూడా తిట్టేస్తాను. ఓర్చుకోలే బూతులు కూడా తిట్టేస్తాను. ఒక క్రైస్తవుడు వీడు చర్చికి వెళ్తాడు, వీడి బూతులు కూడా మాట్లాడుతున్నాడు, క్రైస్తవులు ఎట్లా ఉంటారా అని నా ఇంటి పక్కన వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడిని నమ్మరు. దేవుడు నన్ను క్షమించాలి. క్రైస్తవుల కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులు చూసిన వాళ్ళు ఎవరు కూడా, వాళ్ళ జీవితాలను చూసిన వాళ్ళు ఎవరు కూడా జీవితంలో మారు మనసు పొందరు. వీళ్ళు బతకడం తెలియదు, బ్రతికించడం తెలియదు. వెళ్ళేది దేవుని సన్నిధికి, ఆరాధించేది నిజమైన దేవుణ్ణి, ప్రేమ గల దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమ లేని బ్రతుకులు బతుకుతారు. కుక్కల కంటే, పందుల కంటే హీనమైన బతుకులు బతుకుతున్న వాళ్ళు నా కుటుంబంలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. మిత్రులారా, శాంతి లేని బ్రతుకు, సమాధానం లేని బ్రతుకు, నెమ్మది లేని బ్రతుకు కోట్ల రూపాయలన్నా అనవసరం అండి, వేస్ట్ అండి. ఈరోజు డబ్బుకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వట్ల. డబ్బు ధనాపేక్ష సకల కీళ్ళకు మూలం. నా తల్లి తండ్రులు నన్ను సంతలో పశువును అమ్ముకున్నట్టుగా అమ్ముకున్నారు. కొనుక్కున్నటువంటి నా అత్తమావలు, నా భార్య నన్ను పశువులాగానే చూస్తున్నారు. చివరికి ఎప్పుడు వ్యక్తిత్వాలు, ఎప్పుడు బుద్ధులు బయటపడతాయి అంటే మనిషి అన్నీ బాగున్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమగానే ఉంటారండి, అన్నీ బాగుంటే ప్రేమగా ఉంటారండి. నా ఉద్యోగం పోయిన తర్వాత నాకు ప్రారంభమైన బాధలు, ఈరోజు నేను పిల్లలు చూడలేను అయిపోయాను, చేతగానే అయిపోయాను, అసమర్థుడిని అయిపోయాను.
పిచ్చోడిని అయిపోయాను, అడుక్కునోడిని అయిపోయాను. నా కుటుంబంలోనే కాదు, నా బంధువులనే కాదు, ఈ పట్టణంలో ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది క్రైస్తవులు, రాజకీయ నాయకుల మధ్యలో ఒక పిచ్చోళ్ళగా నేను బతుకుతున్నా, ఒక అసమర్థుల్లాగా బతుకుతున్నా. ఎందుకంటే నేను బ్రతకలేను, నా వల్ల కాదు, బ్రతకలేను, బ్రతికించలేను. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు యొక్క నీతిని వెతుకుతున్నాను, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాను, ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం నడుస్తున్నాను. నీతిగా బ్రతకడానికి అలవాడిపోయిన అబద్ధాలు ఆడతాం నాకు కుదరదు, మోసాలు చేయడం కుదరదు, దొంగతనాలు చేయడం కుదరదు, లంచాలు తీసుకోవడం కుదరదు. అడుక్కు తినడానికైనా సిద్ధపడతా, కానీ అవినీతి పాల్పడతాం అనేది నాకు ఇష్టం ఉండదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయా, అటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కోల్పోయా, అటువంటి పరిస్థితుల్లోనే నా జీవితాన్ని కోల్పోయా. అన్యాయమైన తీర్పు తీర్చారు నాకు. లోకం నన్ను ద్వేషిస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, నా అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదని నేను మనస్ఫూర్తి చెబుతున్నా. కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, బంధువులతో జాగ్రత్తగా ఉండండి, బిడ్డలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులతో బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి పక్షులకి బతకడం నేర్పుతాయి. బతకడం తెలియదు, ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, పెళ్ళిళ్ళ పేరు మీద చచ్చిపోతారు, తల్లిదండ్రుల మీద అలిగి చచ్చిపోతారు, మార్కుల్లా రాలేదని చచ్చిపోతారు, భార్య తిట్టిందని భర్త తిట్టిన భార్య, చిన్న చిన్న కారణాలు చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే బతకడం తెలియదండి. బతకడం తెలియదు. పక్షులకు తెలుసు ఎలా బతకాలి. రెక్కలు వచ్చేంత వరకు పక్షి పిల్లలు పోషిస్తుంది, ఆ తర్వాత బతకమని స్వేచ్ఛగా వదిలేస్తుంది, హ్యాపీగా పోతుంది. ఆకాశ పక్షులు అందుకని దేవుడు మెచ్చుకున్నాడు. ఆకాశ పక్షులు చూడు, వింతవు పోయివో పొట్టలో పుచ్చుకోవు, వాటిని పోషిస్తున్నాడు. ఎంతో ఆనందంగా తెల్లవారుజామున 4 గంటలు లేచి నన్ను స్తుతిస్తే, మీకు నా పోలికలో చేసుకున్నా, నా స్వరూపంలో చేసుకున్నా, నా వ్యక్తిత్వం చేసుకున్నా, నన్ను గుర్తు చేసుకోరు, నన్ను స్తుతించరు. ప్రతి తోడు నేనే దేవుణ్ణి అంటాడు. భూమిని, ఆకాశాన్ని, సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రాలని దేవుడు అంటే సృష్టికర్తనైనా నన్ను మర్చిపోయి సృష్టిని పూజించడం వల్లే మీ బతుకులు ఇలా అయిపోయినాయి అని చెప్పి దేవుడు పదే చెబుతున్నా. ఎవరూ పట్టించుకోరు. నేను రాబోయే రోజుల్లో మిత్రులారా, నేను నా మట్టుకు బతకడానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని అనుకున్నా. ఎందుకంటే నాకు నా కుటుంబం నన్ను మోసం చేసింది, నా తల్లిదండ్రులు మోసం చేశారు. నా మట్టుకు నా ఒక్కడైనా బతకడానికి నాకు ఆ హక్కు కల్పించండి అని చెప్పి న్యాయస్థానాన్ని నేను త్వరలోనే ఆశ్రయిస్తాను. పరిష్కారం కాదు, నా జీవితంలో పరిష్కారం కాదు. నా వీడియోలు ఎన్నో పెట్టా. ఈ రోజు కూడా మార్పు లేదండి. నన్ను ఒక అసమర్థుడిగా చూస్తున్నారు, చేతగానుడుగా చూస్తున్నారు. నేను స్వార్థ నేను ప్రకటించడానికి నేను అర్హుడు కాదు, రాజకీయాలు ఉండడానికి అర్హుడు కాదు. ఒక ఎమ్మెల్యే అవ్వాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉండదు. ఎమ్మెల్యే అవ్వాలి, లేకపోతే కార్పొరేటర్ అవ్వాలి, ప్రజలకి నేను మేలు చేయాలి, దేశానికి నేను మేలు చేయాలి, వ్యాపారం చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, నా వల్ల నా పొరుగు వారిని ప్రేమించాలి, పేదలకు సాయం చేయాలి అని నేను ఒక దేశభక్తుడిగా, ఒక క్రైస్తవుడుగా, ఒక యాజకుడుగా, ఒక మానవత్వం కలిగిన వాడిగా బతుకుతామంటే నువ్వు దానికి పనికిరావురా అన్నారు. ఈరోజు నా దగ్గర రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు ఎవరు కొనరు, నా బంధువులు కూడా కొనరు. ఎందుకంటే నేను బ్రతకూడదు, ఈ పట్టణంలో ఉండకూడదు, ఎందుకంటే పాస్టర్లు నన్ను చంపేస్తూ ఉంటారు, దళిత నాయకులు చంపేస్తూ ఉంటారు, బీజేపీ వాళ్ళు చంపేస్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేస్తూ ఉంటారు. నా కుటుంబంలో ఉన్నారండి. నా అన్న కొడుకే ఇల్లు గొడవ విషయంలో చంపడానికి కారు రాడ్లు వేసుకొచ్చాడు, రౌడీల దగ్గరికి వెళ్ళాడు, చిలకపూడి స్టేషన్లో కేసులు ఉన్నాయి. నా బంధువులే నా మీద కేసులు పెడతారు. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి అవిధేయుడు, ఇటువంటి పిచ్చోడు, ఇటు చేతగానోడు ఎందుకు ఈ పట్టణంలో ఉండడం? కాబట్టి ఏంటంటే నేను సమాజానికి పనికిరాను, సమాజం కూడా వద్దంటుంది, పట్టణంలో నాయకులు ఉండొద్దు అంటున్నారు నన్ను, నా బంధువులు కూడా ఉండొద్దు అంటున్నారు,
బతికితే మా కోసం బతకరా, లేకపోతే సావరా, నువ్వు ఎవడు చంపితే మాకెందుకు, చచ్చోడు చెప్పేస్తావా అనేటువంటి పరిస్థితుల్లో నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు అలాగే ఉన్నారు. కాబట్టి అంటే నేను ఎవరి కోసం పుట్ల, ఎవరి కోసం సావును, ఈ ఉనికిలోకి తీసుకొచ్చిన యేసుక్రీస్తు కోసం నేను బతుకుదాం అనుకుంటున్నా. కాబట్టి నాకు చిలకలపూడిలో మా తల్లిదండ్రులకి మేము నలుగురిలో నేను లాస్ట్ ఉండి నన్ను సంతలో పశువులాగా అమ్ముకున్నారు మా యొక్క కుటుంబీకులు. వాళ్ళకు కూడా జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. ఇక నాకు ఉన్న ఒకే ఒక హక్కు, అది నా తల్లి బతికే ఉంది, చిలకలపూడిలో ఉంది. ఇక మండే గుండెలు కార్యక్రమం హైదరాబాదులో ఒక టీవీ ఛానల్ పెడుతున్నారు, వాళ్ళని ఆశ్రయిస్తాను. ఎందుకంటే అక్రమ సంబంధాలు అలాంటి వాటికి అందమైన జీవితం ఆ కార్యక్రమం ఉంది కాబట్టి, ఇక్కడ అటువంటి సమస్యలు ఏమి లేవు కాబట్టి నేను బతకడం నాకు తెలియట్లా. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకునే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం ఒకటి పెట్టారు, టీవీ కార్యక్రమం పెట్టారు, మండే గుండెలు అనే కార్యక్రమం పెట్టారు. త్వరలోనే ఆశ్రయించి నా మట్టుకు నాకు బ్రతకటానికి నన్ను ఈరోజు అందరూ సావమన్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, చాలా హీనంగా చూస్తున్నారు. నా మట్టుకు నాకు బతికే అవకాశం కల్పించండి. భారతదేశంలో బ్రతకడానికి నాకు హక్కులు లేవు, క్రైస్తవుడిగా నాకు హక్కులు లేవు, ఒక నాయకుడిగా నాకు హక్కులు లేవు. బ్రతకటానికి నాకు అవకాశం కల్పించండి, నాకు న్యాయం చేయండి. ఈరోజు బ్రతకలేని పరిస్థితి అయిపోయింది. నా దగ్గర నాకు వ్యాపారం లేదు, ఎక్కడన్నా పని చేసుకుందామంటే పని కూడా నాకు ఎవరు వ్యాపారంలో నాకు సహకరించరు. నాకు హైకోర్టులో జాబ్ ఉంది, అది ఎప్పుడవుతుందో తెలియదు. చిలకలపూడిలో ఇల్లు ఉంది, రిక్షా పెట్టుకుంటే అది కూడా లాగేసుకున్నారు. నా తల్లి, నా చిన్నక్క, పెద్దక్క వాళ్ళు నాకు అది కూడా పరిష్కారం చేయట్లా. నాకు ఆ చిలకలపూడిలోని ఇల్లు విషయంలో నాకు ఏదన్నా ఇస్తే నా బతుకు నేను బతుకుతా. నా భార్య బిడ్డలు కూడా నీ ఇల్లొద్దు, నువ్వొద్దు, నీ సావు నువ్వు సావు, మమ్మల్ని ప్రశాంతంగా బతకవు అని చెప్పేశారు. కాబట్టి అదే అన్నారు. కాబట్టి నేను బ్రతకడానికి, ఎందుకంటే నాకు వేరే ఆధారం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం తీసేశారు, వ్యాపారం నా దగ్గర ఎవరు ఫ్లాట్లు కొనరు అని ఏదన్నా ఏదైనా పని చేద్దామంటే పని ఎవరు, బతకలేను, సావలేను. నా మట్టుకు నేను బతకడానికి నాకు ఒక హక్కు కల్పించండి, న్యాయం చేయండి అని చెప్పి చిలకలపూడిలో ఉన్న ఇల్లు విషయంలో వాళ్ళని పిలిపిస్తాను. అక్కడికి ఇంకెవరిని పిలిపించాను, నాకు ఎవరు లేరు. నాకున్నది అది ఒకటే, నాకున్న ఒకే ఒక బతకడానికి ఒకే ఒక ఆధారం చిలకలపూడిలో ఉన్న ఇల్లు. ఇది మా చిన్నక్క, మా పెద్దక్క వాళ్ళు కూడా పెడతా. నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఏదో తాత్కాలికంగా ఉన్నా, ఇంకెవరు లేరు. ఇంకెవరి పేరు ఎత్తి తలుచుకోవాలా, ఎవరి మీద నాకు ప్రశ్నించే హక్కు లేదు, ఎవరి గురించి కూడా పెట్టడం. నాకున్న ఒకే ఒక ఆధారం చిలకలపూడిలో ఉన్న ఇల్లు. ఇంట్లో 70 గజాలు చర్చి, 90 గజాలు ఇల్లు ఉంది. నాకు అవసరం లేదన్నారు వీళ్ళు బతకాలు. వీళ్ళు వాళ్ళ నా యొక్క భార్య బిడ్డలో మన పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుని బతకాలు, నీతో మాకు అనవసరం, నువ్వు దరిద్రుడివి, పనికిమాలోడివి, నువ్వు మమ్మల్ని ఏం చూడలేదని ఓపెన్ చెప్పేశారు. కాబట్టి ఇక నా మట్టుకు నేను బతకడానికి నాకున్న ఒకే ఒక ఆధారం చిలకలపూడిలో ఉన్న ఆ ఇల్లు, ఆ 70 గజాలు. దాంట్లో ఏదన్నా వ్యాపారం చేసుకొని స్వార్థ ప్రకటించుకుంటూ బ్రతకడానికి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి క్రైస్తవులైన వారు నా గురించి ప్రార్థన చేయండి. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్థం చేసుకోండి. నేను ఆవేశంలో మాట్లాడినా, కోపంతో మాట్లాడినా ప్రతి మాటకి అర్థం ఉంది. అర్థం లేకుండా నేనేం మాట్లాడను. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, సువార్థికుడిగా నేను కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో
బీఎస్పీ పార్టీలో అటు పొలిటీషియన్గా కూడా దేశానికి కొంతవరకు సేవలు అందించిన ఉన్నాయి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి సువార్త ఒకటే ప్రకటించుకుంటాను. ఆ సువార్తలో భాగంగా రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బైబుల్ అంటేనే రాజకీయం. నువ్వు సువార్థికుడివి రాజకీయాల్లో మాట్లాడతాకి నువ్వెవరు అనే మాట ఈ పట్టణంలో చాలామంది దళిత నాయకులు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. నువ్వు యేసుక్రీస్తు పిచ్చోడివి, యేసుక్రీస్తు గురించి చెప్పుకోరా, రాజకీయాల్లో మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పంటే నేను చెబుతున్నా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నాకు చెప్పిన పని చేయమంటారు, మీరు చెప్పిన పని చేయమంటారా? పట్టణంలో ప్రజలారా, నాయకులారా, ఎంతవరకు న్యాయం? దేవుడు నాకు చెప్పిన పని చేస్తున్నా. మీరు అనుకున్నట్టుగానే నేను పిచ్చోడినే, వెర్రోడినే, బలహీనుడినే, డబ్బు లేనివాడినే, అడుక్కు తినేవాడినే, అన్నిటికీ నేను తలంచుకున్నా కదా, ప్రశాంతంగా నన్ను బతకనివ్వరా? ఏ రోజుకొక ఫోన్ తలెత్తుకుని తిరిగి తిరగలేని పరిస్థితి. ఎంత అవమానపరుస్తున్నారు పట్టణంలో. రాజకీయ నాయకులు అవమానపరుస్తున్నారు, దళిత నాయకులు అవమానపరుస్తున్నారు, పాస్టర్లు అవమానపరుస్తున్నారు, నా బంధువులు అవమానపరుస్తున్నారు. నేను మీకోసం నేను ఎక్కడ చస్తాను? ఆత్మహత్య చచ్చిపోతే నరకానికి పోవాలి, మీకోసం నేను నరకంకి వెళ్ళినా? పరలోకం వెళ్దామని నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, అందరిని పరలోకం తీసుకువెళ్దామని యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నా. ఈ దేశంలో అందరూ బాగుండాలనే కదా నేను ఈ సేవా కార్యక్రమాలు చేసేది. గ్రూపులు పెట్టినా, నా మెసేజ్లు విన్నా, అందరికి ఉపయోగపడే కదా. ఎవడన్నా చెబుతాడు ఇట్లా? ఓపెన్ హార్ట్. నేను నా గురించి నేను చెప్పుకుంటుంటే నా పొరుగు పోద్దు అనుకున్నారా? పొరుగు పోదు. పేరు ప్రతిష్ట పెరుగుతుంది తప్ప పొరుగే పోదు. ఎలా బతకాలో తెలియజేస్తున్నా, నేను ఎలా బతకాలో, ఎలా బతికించాలో తెలియజేస్తున్నా. క్రైస్తవులు ఇప్పుడు నన్ను చూసినోడు నేను క్రైస్తవుడు అని చెప్తే ఎవడన్నా మారతాడా? నా బతుకుని చూసి ఎవడన్నా మారతాడా? నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నేను చూస్తా ఉండలేను. నిన్నే ఒక వీడియో చేసి మాట్లాడా, క్రైస్తవులకి అద్దెలకి ఇల్లు ఇవ్వట్లేదు, మానవాదులకు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు అని నేను బూతులు కూడా మాట్లాడేంత సహించుకోలేను, ఓర్చుకోలేను. ఏ క్రైస్తవులు మనుషులు కాదా? మానవాదులు మనుషులు కాదా? మొక్క ఎదురు ఇల్లు ఇవ్వమని చెప్తుంటే నేను అక్కడికన్నా కొట్టాలి, నా కొడుకుల్ని కాళ్ళు చేయాలి, ఎరగొట్టాలి, అయితే జైల్లోకి వెళ్ళని ఉండొచ్చు. ఎరే వీళ్ళతో పెట్టుకుంటే కొడతారా ఇళ్ళు అనే భయంతోనే సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని చెప్పి మాట్లాడి. ఇది నన్ను క్రైస్తవుడు అని ఎవడనుకుంటాడు? క్రైస్తవుడు ఇలా బతకాలని ఉందా? యేసు ప్రభు ఈ దేవాలయాన్ని దొంగలకు చేస్తారని చెప్పి యేసు ప్రభు సృష్టికర్త దేవుడు కోపం వచ్చింది, కోపడ్డాడు. కోపడితే తప్పు అంటారు, రౌడీ అంటారు, గోండా అంటారు, ఈడేం క్రైస్తవుడురా అంటారు. ఈడు బతలేనోడు పాస్ అయ్యాడు అన్నట్టు అంటారు. నాకు చర్చి లేదు, విశ్వాసం లేరు. నేను ఒక ఎవాంజలిస్ట్గా అందరిలో ఉంటూ అన్ని వ్యవస్థలకి నేను మేలైన సేవలు చేస్తూ బతుకుతుంటే నన్ను ఇంతగా అవమానపరచడం ఎంతవరకు న్యాయం అండి? ఈరోజు నడి వయసులో ఉన్న వాళ్ళకి, వృద్ధులకి, యవనస్తులకి నేను ఒక మార్గదర్శిగా చెప్తున్నా. బిడ్డలారా, నాకు 50 సంవత్సరాల 70 సంవత్సరాల ఉన్నోళ్ళు, మన వయసులో ఉన్నోళ్ళు కూడా నాకు బిడ్డలతో సమానం. నా యొక్క జీవితంలో నా ఓటముల్లో నుంచి నేను నేర్చుకున్న పాఠాలు మీకు చెబుతున్నా. ఎవరు మీ మట్టుకు మీరు ఆనందించండి. తల్లిదండ్రుల మీద బిడ్డలు ఆధారపడబాండి, భార్య మీద భర్త ఆధారపడబాండి, భర్త మీద భార్య ఆధారపడబాండి. ఈ లోక నటన, ఈ లోక ఆడంబరాలు, లోక మర్యాదలు వల్ల జీవితాలు నాశనం అయిపోతాయండి, నాశనం అయిపోతాయి. ప్రేమగా బతలేని బతుకు ఎందుకు? బతికినంత కాలం శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకి నెమ్మది ఉండదు, తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకి నెమ్మదు. భార్య భర్త ఏక శరీరం ఉంటారు, ఇద్దరే కలిసి ఉండరు.
ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. జిల్లా కోర్టులో చూడండి, ఎన్నో ఉన్నాయి. నాలాంటి వాడు చెబుతుంటే మీరు ఈడెప్పుడు రాయుడు, ఇల్లు తీసి పందిరేస్తున్నాడు, వీడు సిగ్గులేనోడు, వీడి గురించి వీడు చెప్పుకుంటాడని అంటారు. నేను ఉన్నదే మాట్లాడుతున్నా. నేను చెప్పినా చెప్పకపోయినా నా గురించి తెలియదా? ఈ పట్టణంలో ఎవరి గురించి తెలియదు? ప్రజలు గమనిస్తారు, ఒకడు గమనిస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృప పొందలేక, ఆ కృప లేనోడు నెమ్మదిగా బతకలేక దౌర్భాగ్యమైన దరిద్ర బతులు బతుకుతున్నారని చాలా బాధపడతా ఉన్నా. క్రైస్తవులకి ఇల్లు ఎవరు, మానమధులకి ఇల్లు అంటారు. ఈరోజు చూస్తే తిరుపతి లడ్డు గురించి వివాదం. ఏం బతుకుతామండి ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి దేశాన్ని నాశనం చేయడానికి తెగబడిపోతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు, నేను ఆయన అభిమానే. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టాడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినట్టు జనసేన పెట్టాడు. ఫస్ట్లో కమ్యూనిస్టు భావజాలంతో వచ్చాడని నేను ఆయన అభిమాని అయ్యా. అటువంటిది ఈరోజు ఆయన చేసే ఆ పనులు చూస్తే, తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారని ఆ మెట్లు కడుగుతున్నాడు, ఊడుతున్నాడు. మరి పాలు తాగుతున్నారు కదా, ఆవు పాలు తాగుతున్నారు, ఆవు పెరుగు తింటున్నారు, ఆవు మజ్జిగ తాగుతున్నారు, ఆవు వెన తింటున్నారు, ఆవు నెయ్యి తింటున్నారు. ఆవు కొవ్వు అపవిత్రం ఎట్టయింది? ఏ పాస్టర్ అడగడో, ఖండించడో. మరి ఇలా ఖండించకపోతే ఈ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకు సావాలా? నేను దేశం కోసం, ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేసుకొని ఒంటరి బతుకుతున్నా. నేను దేశం కోసం, ప్రజల కోసం బతుకుతున్నారని నా బంధువులు అందరూ ఇదిలు పెట్టారంటే అర్థం ఉంది. నేను మీకోసం బతుకుతున్న, ఒక్కడు నాకు సహాయం చేయడు, ఒక్కడు నాకు ఒక్క కామెంట్ పెట్టరు, ఒక్క లైక్ పెట్టరు, నన్ను పలకరించరు. ఎందుకంటే ఇంత నిష్కారణమైన ద్వేషం. నేను సమాజానికి నా వీడియోలు ఏమన్నా హాని కలిగిస్తాయా? శాంతి భద్రతలకు ఏమన్నా భంగం కలిగిస్తాయా? ఈ సెక్యులరిజంకి ఏమైనా భంగం కలిగిస్తాయా? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం కలిసి ఉందామంటే మీరు కలవరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరం కలిసి ఉందామంటే మీరు కలవరు. మానమధువులు కలవండ్రా బాబు అంటే వాళ్ళు కలవరు, వాళ్ళు చంపేస్తూ ఉంటారు. మాదిగలు చంపేస్తూ ఉంటారు, మాలలు చంపేస్తూ ఉంటారు. నా కుటుంబంలో అందరం కలిసి హ్యాపీగా ఉందామంటే నా కుటుంబంలో కూడా కలిసి ఉంటారు. వీడిని మానసికంగా వేది చంపేయాలి. ఈ వేదనలు తట్టుకోలేక క్షీణించి చచ్చిపోవాలని ప్రయత్నం చేశారు నా బంధువులు. పేరు చెప్పదలుచుకోలేదు. నాకెవరున్నారు బంధువులు? నాకుంది, మా అమ్మ ఒక్కదే ఉంది. మా అమ్మ ఒక్కదాన్నే నాకు కన్న తల్లి ఒక్కదే ఉంది. ఇక నేను నాకున్నే ఒకే ఒక ఆధారం, ఒక ఇల్లే. ఇక మామూలుగా అడుగుతా. నేను నన్ను సంతలో పశువులు అమ్ముకున్న వాళ్ళు కొనుక్కుని నన్ను పశువులా చూస్తున్నారు ఈరోజు. ఇక్కడ నేను ఒంటరిగా నేను బతుకుతాను, ఒక క్రైస్తవ సన్యాసిగా బతుకుతాను. అవకాశం ఇవ్వమని అడుగుతా. లేదంటే అప్పుడు న్యాయస్థానం అడిగి అయ్యా బాబు అని చెప్పి న్యాయస్థానం అడుగుతా. ఎందుకంటే న్యాయస్థానం న్యాయం చేస్తుంది కదా. నా పరిస్థితి చూస్తే ఇలా ఉందండి. పట్టణంలో ప్రజలారా, మాలలారా, మాదిగలారా, ఎస్టీలారా, బీసీలారా, ఓసీలారా, మనందరం మనుషులు అండి. మనుషుల్లాగా బతకండి. కొద్ది కూడా జాలి దయలేదంటే నా దినం నేనే చేసుకున్నానని చెప్పి స్టేటస్లో పెట్టుకుంటే ఎవరో కొంతమంది ఫోన్ చేశారులే, ఏంట్రా వీడు ఎప్పుడే చచ్చిపోయాడా అని చెప్పి ఫోన్ చేశారు. కొంతమంది ఏమో ఏదో సానుభూతి చేశారు. అంటే ఈరోజు ఎవడన్నా చచ్చిపోయినా వెళ్ళి చూసేంత ఖాళీ కూడా జనాలకు ఉండలేదండి. ఇదివరకు చచ్చిపోతే జనాలు వెళ్ళేవాడు. ఏదన్నా మర్డర్ చేసి చచ్చిపోతే అరే అది ఒక పైశాచిక ఆనందంతో
అరే మర్డర్ చేశారండి, పొడి చేశారు అండ్ తలగతి చేశారని చెప్పి జనాలు ఎక్కువ వెళ్తారు. మామూలుగా చచ్చిపోతే ఎవడు రాడు. యేసుప్రభు వారు చనిపోతే 5,000 మందికి రొట్టెని చేపిస్తే ఎవడొచ్చాడు? 12 మంది శిష్యులు ఎవరు వచ్చారు? 4. రేపు నా పరిస్థితి కూడా అదే. నేను కోరుకున్నది అదే. ఎందుకు ఈ నా చావు కోరుకున్నాడు, నా కీడు కోరుకున్నాడు? నేను రేపు సచ్చినాక ఒకటి చూడతాక రాబోంటారా బాబు? ఎందుకు వచ్చిన బాధ? ఆత్మశాంతి కూడా ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. ఎవరో రాబా అంటే నేనేం బాధ, నాకేం కోరికలు లేవు. భూ సంబంధం ఆశీర్వాదాలన్నీ నా శత్రువులకి ఇవ్వమని అడుగుతా. ఆత్మ సంబంధం ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధులకి ఇచ్చేమని అడుగుతాయి. ప్రముఖులు ఉన్నారు, పాస్టర్లో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, స్వార్థ గాయకులు ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేమనంట. యేసు ప్రభు నాకుంటే చాలనంట. కానీ ఏంటంటే ఈరోజు ఆత్మాభిమానం చంపుకొని నా కుటుంబంలో ఉండలేకపోతున్నా. నా భార్య బిడ్డల దగ్గర ఉండలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, చేతగాని పరిస్థితి. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఎవడికి రాకూడదు. నాలాగా అయితే ఎవడు ఉండలేడు, చచ్చిపోయాడు ఈ బాడికి. ఏదైనా ఆత్మహత్య చచ్చి నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నం చేశాను, కానీ చచ్చిపోతే నరకానికి పోతానని. ఎందుకంటే దేశంలో కూడా బతకలేకపోతున్నాం. చాలామంది దేశంలో బతలేక వేరే దేశాలు వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో చూసుకోండి. క్రైస్తవులు బతకలేమండి ఈ దేశంలో, ముస్లింలు బతకలేమని చెప్పి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది డబ్బున్నవాడు. నేను కూడా, నాకు కూడా డబ్బులు ఉండుంటే నేను దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. ఈ దేశంలో బతికే కంటే సోమాలియా దేశంలో బతకడం బెస్ట్. మట్టి తిని బతుకుతున్నారు వాళ్ళు. మట్టి తిని నీళ్లు తాగి కొన్నాళ్ళు అట్టన బతికి ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈరోజు బిర్యానీ తిన్నా మరి సంతోషం లేదు, మంచి పళ్ళు పలహారాలు తిన్నా సంతోషం లేదు. ఈ రాక్షసుల మధ్యలో బతికే కంటే సోమాలియా దేశం వెళ్ళిపోవటం, లేకపోతే ఏదైనా అండమానికి వెళ్ళిపోవటం, విశాఖపట్నం అదే నల్లమల్ల అడవులు పావురాలకుంట దగ్గరికి వెళ్ళిపోవటం, ఆడికి వెళ్ళి వాగుల్లో నీళ్ళు తాగి ఆకులు అలా తిని బతకటం అది బెస్ట్ అనిపిస్తుంది. ఇటువంటి మనుషుల మధ్యలో ఏం బతుకుతామంటే ఏం బతుకుతాం? పాము పుట్టినప్పుడు పిల్లలు తినేసింది అన్నట్టు యేసుప్రభు అన్నాడు, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత తప్పించుకోమని బుద్ధి చెప్పినవాడు ఎవడని. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే నా గాథ, నా బాధ ఎందుకు చెబుతున్నానంటే మేల్కోండి, జాగ్రత్తగా ఉండండి. మిత్రులారా, బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలతో చాలా జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తలారా, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కలిసి ఉంటే కలిసి ఉండండి, జీవితాంతం హ్యాపీగా ఉండండి. లేదంటే ఎందుకు జీవితాంతం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఎందుకు సావడం? ఒంటరి బతుకులు పడిన ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు, ఒంటరి మగాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు చూస్తే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి, అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ప్లాట్ఫారాల మీద, రైల్వే స్టేషన్ల దగ్గర, హోటల్స్లో చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు తప్ప కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు లేవు, చిన్న కుటుంబాలు లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను నా అనుభవాలు పాఠాలకు చెప్తున్నా. నా జీవితంలో మొత్తం ఓడిపోయానండి, రాజకీయాల్లో ఓడిపోయా. ఎందుకంటే రాజకీయాల్లో పనికిరామన్నారు. అసలు ఎంట్రన్సే లేదు నాకు, రాజకీయాలు ఎంట్రన్స్ లేదు, క్రైస్తవ సంఘాలు ఎంట్రన్స్ లేదు. నేను క్రైస్తవుడు కాదంటారు. రాజకీయాల్లో అక్కడికి వెళ్తే ఏమంటారు, నువ్వు యేసుక్రీస్తు పిచ్చోడు కదరా, నువ్వు ప్రీస్టు కదా, పాస్టర్ కదా. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు. ఎందుకంటే బాబు మీరు పెద్ద పెద్ద నాయకులు రా బాబు, మచిలీపట్నంలో ఉన్నట్టు దళిత నాయకులారా. నేను అడుగుతున్నా, ప్రభు వీళ్ళ మధ్యలో బతకలేకపోతున్నాను, వీళ్ళు అడ్డుగా ఉన్నాను, నీ చిత్తం అయితే నన్ను పరలోక రాజ్యం చేర్చుకొని రోజు అడుగుతున్నా. ఆయనే ఉన్నాడు, నువ్వు నాకు కావాలరా, నీకు కృపిత, నేను నిందలు భరించడానికి, అవమానాలు భరించడానికి నీ కృపిత, ఆరోగ్యం ఇస్తా, నీ నిర్ణయ కాలం వద్దు, నేను ఆశీర్వదిస్తా, నువ్వు నాకు కావాలరా, నువ్వు బతకాలరా అని చెప్పి ఆయన యేసు ప్రభు బతికిచ్చి ఇట్లా వాడుకుంటున్నాడు. నా గుండెల్లో నిండా బాధ, మంట, మండిపోతున్న గుండెలతో అలాగే నేను ఆరోగ్యంగా ఉన్నా. చాలామందికి తెలియదు నేను ఎన్ని బాధలు పడుతున్నా తెలియదు, చాలా బాధల్లో ఉన్నా. అయినా కానీ నేను ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగానే ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఎందుకంటే శ్రమల్లో సంతోషించేవాడే క్రైస్తవుడు. కాబట్టి పదే పదే చెబుతున్నా, చాలా జాగ్రత్తగా ఉన్న బంధువులతో. అసూయ పరులు
మధ్యలో బతకటం కష్టం. అసూయ పరులు దుష్టుని సంబంధులు దేవుని యొక్క బిడ్డలో దుష్టుని సంబంధులతో బతకలేరు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బతకలేరు. మొట్టమొదటి మర్డర్ జరిగింది బైబిల్ చరిత్రలో అన్నదమ్ములను జరిగింది. అన్న పెద్దోడు కయ్యూను, ఏవెల్ చిన్నోడు. అసూయ ఏమి లేదంటే చంపడానికి అసూయ. అక్కడ ఆ రోజు పెద్ద జనాలు లేవు, ఆస్తుల గురించి ఏడ్ల గురించి చంపుకోవాల్సినంత పరిస్థితి కూడా లేదు. అసూయతో తమ్ముని చంపేసినట్టు ఈరోజు ఒక లీడర్గా ఏంట్రా పెయ్యల మధు జాన్సన్ వీడు మేము చూస్తుండగా నిక్కర్లు వేసుకొని ఒంటి మీద సరే మంచి బట్టలు కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకొని చిలకలు కూడా రైలు గడ్డి దగ్గర బురద గుంటలో చేపలు పట్టుకునేవాడు, మొగులు పూలు అమ్ముకునేవాడు. అలాంటి వాడికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? వీడు ఎమ్మెల్యేలు అన్నాడు, ఎంపీలు అన్నాడు, రాజకీయ విశ్లేషకుడు అన్నాడు అని చెప్పి అసూయతో చంపుదామని. చాలామంది ఏమంటారంటే నీ మీద అసూయ పడతాకి ఏముంది, మళ్ళీ నేల చేయటం. నువ్వేమో డబ్బు గలవాడువేరా, నువ్వేమో ఎమ్మెల్యేవా, మరి ఎంపీవా, ఏముందంటారా నీ మీద అసూయ పడేదని మళ్ళీ నా మీద నన్ను ఏళ్ళకి మాట్లాడతారండి. మరి ఏం అసూయ లేకపోతే పాస్టర్లు నన్ను ఎందుకు చంపుతామంటారు మీరు? పీటర్ పుట్టని ఎఫ్ఎఫ్సిఏ చంపేస్తాండే లాభాష మాట్లాడి. ఇక్కడ తోతేపల్లి వై రాజు గారు ఆయన కూడా రాజకీయాల్లో ఎలక్షన్ తెల్లారితే 4 రోజులకి ఓటింగు ఈవీఎంలు వస్తే ఎలక్షన్ జరుగుతుంది. ఈ పట్టణంలో క్రైస్తువులు ఎవరికి ఓటేయాలి అని చెప్పానంటే నేను ఓపెన్గా మాట్లాడతా, ఉన్నదే మాట్లాడతాను. లోన్ ఒకటి బయట ఒకటి కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటుంది, అందులో మార్పు ఉండదు. కంపట్ విజయ్ అని శారదానగర్ అజయ్ సురేష్ హాస్టల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, పెడతా మీకు. ఎవరు కోటేస్తే బాగుంటుంది అంటే నేను పార్టీలు చూడను, వ్యక్తులు చూడను, వ్యక్తిత్వాన్ని చూస్తాను. మంచి వ్యక్తులు వేసుకోవాలి. ఎవరు అర్హులు పార్టీలు పరిపాలించడానికి, ఎవరు అర్హత గలవాళ్ళు అవి చూస్తా తప్ప, ఒక సంఘ సేవకుడు చూస్తా తప్ప పార్టీలు చూడడం. పదవుల కోసం డబ్బు కోసం ఉండేవాడి కాదు. అప్పుడు అన్నానంటే నేను 24 సంవత్సరాల వయసు పేర్ని కిట్టుకి ఓటేస్తారా? ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మచిలీపట్నం యువ కెరటాలు పెట్టి పట్టణాన్ని బాగు చేసినట్టు రవీంద్ర గారికి వేస్తారా? నేను రవీంద్ర గారికి ఏమని చెప్తాను అని చెప్పి ఆ రోజు అన్నా. నేను ఇదేంటో నువ్వు ఇట్లా అన్నావు, మరి మొన్న నువ్వు వైసీపీకి వేయమన్నావు, పేరుకి కిట్టుకి వేయమన్నావు, సింహాద్రి రమేష్ గారికి ఏమన్నావు, మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడు పరిస్థితులను బట్టి అట్లా మాట్లాడితే వైరాజు పోతేపల్లి వైరాజు ఎదవన్నాడు. ఆ కంపట్ విజయ్ వీళ్ళు పాషలు అండి పట్టణ ప్రజలను తీసుకుని పెడతా నరుగుతానన్నాడు. కంపట్ విజయ్ నరుగుతాడంట. మరి పాషలు ఈయనేమో రాజుగారు మహానుభావుడు నన్ను ఎదవన్నాడు. కిరణపాలు ఉన్నాడంటే నేను వారలేకపోతానంట. నాకు డబ్బులు వచ్చి నా డబ్బులు నా ఇష్టం వచ్చి చేసుకున్నావు, నువ్వెవడు మాట్లాడతాకి? ఈ పట్టణంలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారంట భాషల్లో. దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, చట్టాలు కూడా భయపడరు. వీళ్ళు అవసరమైతే నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడిపోతారు. ఇప్పుడు తెలుగుదేశం కదా, రవీంద్ర గారి కాళ్ళ మీద పడిపోతారు, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడిపోతారు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడిపోతారు. వీళ్ళు అవసరమైతే ఇక్కడ గుడికాడికి వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు శుద్ధి చేసేస్తారు, వీళ్ళు ఊడి చేస్తారు. ఏ ఎండకారు పట్టేవాళ్ళు ఈ మచిలీపట్నం ఉన్నారు. ఈ మచిలీపట్నంలో ఇది మణిపూర్, ఇది భాషలు చంపేస్తామంటారు. దళిత నాయకులు ఉన్నారు. ఇదే మచిలీపట్నం హౌసింగ్ బోర్డులో ఉన్నాడు జగ్గుల ఆనందబాబు. జాని పెంతుకొని చర్చికి వస్తాడు, కొద్ది కూడా మనస్సాక్షి లేదు. పోలీసులతో మాట్లాడి నన్ను కొట్టిస్తానన్నాడు. ఎందుకు కొట్టిస్తాడో తెలియదు. మరి అకారణమైన దేశం. మలకాపట్నం ఎందుకు చెబుతున్నా అంటే ఎప్పుడు ఎవడు చంపుతాడో తెలియదు కదా. తెల్లారితే పలానోడి అరే అడు అందరితో గొడవలు పెట్టుకునేవాడురా, అకారణంగా అన్ని లేనిపోయిన నెత్తి మీద కూడా అందుకని చంపేశారని చెప్పి పట్టణంలో తెలుసుకోవాలి కదా.
నాకు ఎవడో శత్రువులు లేరు, అందరూ మిత్రులే. కానీ అకారణంగా ద్వేషించారు. చిక్కుడుకోటి రామారావు, బోర్గ రామారావు ఉన్నాడు, రక్తసిక్తం చేసేస్తాను నన్ను. నోబులు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి గురించి మాట్లాడినందుకు, వీళ్ళు అంబేద్కర్ గారు భక్తులు వీళ్ళు. నేను అసలు ఒరిజినల్ అంబేద్కరిస్ట్ అన్న సంగతి అందరికీ తెలుసు, ఒరిజినల్ క్రిస్టియన్ అందరికీ తెలుసు. నేను అంబేద్కర్ గారిని దేవుడు అనబాహన్ రా బాబు అని అన్నందుకు మా దేవుణ్ణి నువ్వు అంటావా అని చెప్పి నన్ను కొడతానికి చంపేస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ గారికి పెడితే పిలిచారు, కేకలేశారు. నిన్నగా మొన్న మానవాదులు కలిసి ఉండండి రా బాబు, ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి అని చెప్పి అన్నందుకు మరి అనేవాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇదే చివరి వార్నింగ్, ఇంకొకసారి కానీ మందకృష్ణ పేరెత్తితే చాలా కాడికి వెళ్తుంది అన్నాడు. ఈ మచిలీపట్నంలో ఉంటాడు మరియా, ఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్. మళ్ళీ ఎస్పీ గారికి స్క్రీన్ చాట్ తీసి పెట్టా. ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చిలకలపూడి పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి అన్నారు. అయ్యా నేను కేసు పెట్టలేను అయ్యా, నన్ను లోన్ వేస్తే నాకు బెయిల్ ఇచ్చేవాడు కూడా లేడు, చంపితే చంపేయమనండి, లెక్కైతే సుమోటోగా కేసు కట్టవచ్చు, మీరు కట్టరు, మీకు అధికారాలు లేవు, పోలీసు వాళ్ళకి మీకు అధికారాలు లేవు. ఈ దేశానంతటి కూడా అధికారి నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఇక ఎస్పీలు మీకు అధికారం లేదు, ఐఏఎస్ ఆఫీసుల్లో కలెక్టర్లకు మీకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఇలా జనాలు కొట్టు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు. నాకేం అవసరం లేదంటే చంపితే చంపేసుకోనండి అని చెప్పి అక్కడ ఉన్నా. మరి ఈ సందర్భం వచ్చింది కానీ చెబుతున్నా, నేనేం ద్వేషంతో చెప్పట్లా, విషయం తెలియాలి కాబట్టి చెబుతున్నా. రోడ్డు మీద ఆవులు ఉన్నాయి, కుక్కల వల్ల పడి చచ్చిపోతున్నారు, కరుస్తున్నాయి, దోమలు ఎక్కువైపోయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ సరిలేదు, కల్తీ నూనె కల్తీ కారం సామాజిక రుగ్మతలు జరుగుతుంది అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఎస్సీ జనాభా 40,000 మంది ఉన్నారు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు అని చెప్పి మాట్లాడినందుకు నా మిత్రుడు సోదరుడు, ఇప్పుడు మేము కలిసే ఉన్నాం, పుట్టి నాగపురము బందరకోట నాగార్జున గారి మేనల్లుడు. ఎందుకంటే వాళ్ళ హోదా, వాళ్ళ గౌరవాన్ని నేను కాపాడాలి. నన్ను చంపేస్తాను, 2 కాళ్ళు పట్టుకుని నేలకేసి కొట్టేస్తాడు. కొట్టేస్తానని చెప్పి నేను అన్నా, ఎందుకురా బాబు వీళ్ళ మాట్లాడబాగానందుకు నేనే అతను కొట్టి చంపేస్తానని చెప్పని ఎస్పీ దగ్గర కేసు పెడితే టౌను మచిలీపట్నం టౌను ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు లాయర్తోనో ఎవరితో మాట్లాడితే ఏమీ లేదంటే మీరు కలిసి చేయండి అని చెప్పి అన్నందుకు అదో పెద్ద గొడవ, అది అట్లా అయిపోయింది. చర్చికి వెళ్ళేవాళ్ళే. అతను మంచి వ్యక్తి, అతను ఒక్కడితో నాకు సమాధానం ఉంది, అందరితో సమాధానం ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు వాళ్ళ బతుకాలది, నా బతుకు నాది. మళ్ళీ ఏదైనా సందర్భం వస్తే మళ్ళీ చంపేస్తా ఉంటారు. ఈ రకంగా చూస్తే కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్తులు ఫోన్ చేసి బూతులు 2022లో ఇక్కడ చిట్టుకూరు గ్రామంలో కొట్టారు. నాకు రోషం లేక పౌరుషం లేక కాదు, సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది, ఏది తీర్పు ఇచ్చింది, మిమ్మల్ని చంపటానికి వచ్చినప్పుడు మీరు చావబాగండి, తప్పుకుని వెళ్ళిపోండి, ఎట్లా కూడా తప్పుకుని వెళ్ళిపోండి, అయినా కానీ వస్తుంటే అడ్డుకోండి, సావద్దు. ఎందుకు సావాలి? ఒక పిచ్చుకోవచ్చు కరుతా కొత్తదే, అయ్యో చంపితే ఎట్టా అని అనుకోం కదా. అటువంటి ప్రయత్నంలో తిరిగి నేను కొట్టొచ్చు అని నేను ఇలా మాట్లాడతా తప్ప, క్రైస్తవుడు ప్రాణాలు తీసేవాడు కాదు, ప్రాణాలు పోసేవాడు. నేను ప్రాణం పెడతాను, ప్రాణాలు పోసేవాడిని. అదే సందర్భంలో నన్ను కొట్టాలి, నన్ను చంపాలనే ప్రయత్నంలో వస్తే అడ్డుకునే ప్రయత్నంలో మీరు పోయే అవకాశాలు ఉండే అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. నేను గొర్రె పిల్లనే, కానీ కొన్ని సందర్భాల్లో సింహలాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఉన్నానంటే రేపు ఉంటామని గ్యారెంటీ లేదు, ఎవరికి లేదు గ్యారెంటీ, నాకే కాదు ఎవరికి లేదు. కాబట్టి పట్టణంలో ప్రజలు పాస్టర్లు అందరికీ చెప్పేది ఏంటంటే, నన్ను ప్రశాంతంగా బతకనే ఉండే, నన్ను రియల్ ఎస్టేట్ చేయనివ్వరు, నా దగ్గర కొనరు మీరు.
ఎందుకంటే నేను గౌరవంగా బతకూడదు. నేను పట్టణ ప్రజలారా నేను చేయింది ఏం లేదండి. ఆటో కూడా కొనుక్కున్నాండి తోలుదామని. కొన్నాళ్ళు రియల్ ఎస్టేట్ బాగుంటే అద్దెకిచ్చుకున్నాను. బత్తారసం పెట్టా, సైకిల్ షాప్ పెట్టా. రాత్రులు పూట ఇటుకలను కాంక్రీట్ మోసుకునేవాడిని. ఇన్స్టాల్మెంట్ వ్యాపారం పెట్టా. చివరికి వడ్డీ వ్యాపారం కూడా చేశా. ఎంత నీచమైన వ్యాపారం. నేను అడిగితే వడ్డీ వ్యాపారం బాధపడమాట. అది కూడా పెట్టా. దానికి తగ్గ శిక్షణ కూడా అనిపించాను. నేను చేయని పనులు, పెయింట్ల పనికి వెళ్ళా, కాపీ పనికి కూడా వెళ్ళా. చేయని పనులు నేను బతకడం నన్ను ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే కపటం లేకుండా మొకెదురు మాట్లాడితే ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి పట్టణంలో ప్రజలు, పాఠశాలలో క్రైస్తవులు, నా బంధువులు, నా ప్రియమైన నా బంధువులు, నా కీడు కోరుకునే నా బంధువులందరూ కూడా నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాధాన పడండి. నాకున్నదల్లా మా అమ్మే ఉంది. నన్ను చాలా చక్కగా పెంచింది. పెళ్ళైనాక నా బతికెట్ అయిపోయిందిలే కానీ చక్కగా పెంచింది నా కన్నతల్లి. నేను వెళ్ళి మాట్లాడదాక లేదు. ఆమెకే నేనంటే పడదు. ఎందుకంటే మా చిన్నక్క, మా పెద్దక్క, మా అన్న పిల్లలు వెళ్ళి ఆయన ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు. అయినా కానీ ఆయన పోతే ఆ ఇల్లు మనం తీసుకోవచ్చు. ఆ ఇంట్లో కూడా సమాధానం లేదు. భార్య పిల్లలు కూడా ఆయన పట్టించుకుంటలా. అసలు మాకు అవసరం లేదంటున్నారు. ఆయన సెటిల్ అయిపోయారు. మాకు అవసరం లేదంటున్నారు, పట్టించుకుంటలా. ఆడి వీడియోలన్నీ మేము చూసాం. ఆయన ఇంటికేసి రానివ్వద్దు అని చెప్పేప్పటికి మా అమ్మ మా ఇంటికి రానివ్వద్దు, ఫోన్ చేయదు. అదేమనంటే మొన్న ఎవరో నా స్నేహితుడు సెంటర్ పాస్ వెళ్తే ఎప్పుడో ఒకసారి వస్తాడే, రోజు వచ్చి తల్లి అని చూసుకోవాలిగా. ఈ కొత్త రకం మాటలు మా చిన్నక్క మా పెద్దక్క నేర్పుతారు. వెళ్ళాక రోజు వెళ్తే వీడి ఎట్టగా దళితుడు అయిపోయాడు. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, మొత్తం అందరు శత్రువులు. వీడికి వస్తే మళ్ళీ డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని మా అమ్మ కూడా. నేను ఎందుకు చెబుతున్నా అంటే ఈరోజు నేను రాయలుగా బతకాల్సి ఉండే, రాయలుగానే బతుకుతున్నా. విశ్వాసం మీద ఆధారపడి బతుకుతున్నా. దేవుడు చెప్పిన పని చేస్తున్నా. నాకు హైకోర్టులో కేసు ఉంది. అది పరిష్కారం అయితే కొంత అమౌంట్ వస్తుంది, బీఆర్ఎస్ డబ్బులు వస్తాయి. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించుకునే ఉండండి. కుటుంబాన్ని చూసిన ఉండే. కుటుంబం ఒప్పుకోదు, నేను చూడలేదంటారు. నేను అసలు నేను పోషించలేదంటారు. చివరికి ఎలా ఉంటుందంటే ఎవరైనా ముందు పెంచుకునేప్పుడు చాలా కృతజ్ఞతగా కలిగిన వాళ్ళుగా పెంచాలి. కృతజ్ఞత గల వాళ్ళకి పెంచాలి, ప్రేమతో పెంచాలి, కష్టాలు బాధలు తెలిసినట్టుగా పెంచాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి కానీ పిల్లల మాట తల్లిదండ్రులు వినకూడదు. మీరు చెప్తున్నా, మీరు తల్లిదండ్రులని పిల్లలు ఎప్పుడైతే శాసిస్తారో కుటుంబం నాశనం అయిపోతుంది. నన్ను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు అందరూ శాసిస్తారు. నాకు బతకడం నేర్పుతారండి. కాబట్టి నాలాంటి పరిస్థితి ఎవరు, నేను ఓడిపోయాను. నేను ఎవరికేం చెప్పలేను. నాకు ఎవరి మీద ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదు. క్షమించాను, నా వల్ల కాదు, ఇదిలే చేసేక అనవసరం అని. చాలామంది ఏంటంటే నాలాంటి వాళ్ళు ప్లాట్ఫారంలో చాలామంది ఉంటారు, సాధువులు ఉంటారు. సరే ఎంతోమంది చెబుతారు ఆ పిల్లలు చూడలేదండి, నాకు ఉద్యోగం పోయింది, వ్యాపారం లేదు, పట్టించుకోవట్లేదు, ఇట్లా అడుగు తిరుగుతున్నారు. అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అపోస్తలుని పౌలులాగా, అపోస్తలుని పౌలు డేరాలు కుట్టుకుంటా స్వార్థ చేశాడు. నేను కూడా ఈరోజు ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా స్వార్థ చేస్తున్నాను. ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా స్వార్థ చేసేవాడిని. ఉద్యోగం చేసినప్పుడు ఈ పట్టణంలో పాస్టర్లు చాలామంది నేను పాస్టర్లు కాదంటారు కదా, నేను స్వార్థకుడిని కాదంటారు కదా, నేను క్రైస్తవుని కాదంటారు కదా. నేను యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడని పుస్తకం రాశా, కరపత్రాలు వేసా. ఒక క్రైస్తవ రచయితగా కూడా నేను క్రీస్తు రెండో రాకడ పత్రికకి నేను వ్యాసాలు రాసేవాడిని, ఉపదేశాలు రాసేవాడిని, మెసేజ్లు ఇచ్చేవాడిని, స్వర్ణదీప పత్రిక ఇచ్చేవాడిని. విశ్వశాంతి క్రీస్తు కాంతి అనే ఆ యొక్క రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా చేసినోండే. కానీ అంటే డబ్బు లేదు, ఎవరు సహకరించలేదు కాబట్టి అంతగా కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ విశ్వశాంతి క్రీస్తు కాంతి గురించి ప్రపంచంలో శాంతి అనేది రాదు, ఇక చనిపోయిన తర్వాత పర్లోక రాజ్యంలో శాంతి, కానీ ఇక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు అని రాసా కవుల్లో కూడా నేను ఉన్నా. ఇంటింటా స్వార్థ చేశా, వ్యక్తిగత స్వార్థ చేశా,
స్వార్థ పరిచయం కోసం నా యొక్క జ్ఞానాన్ని, నా సమయాన్ని, నా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టినోండి నన్ను క్రైస్తవుడు కాదంటారు. సరే మీరు అన్నా కాదనుకున్న నన్ను దేవుడు అంగీకరిస్తే చాలు. కాబట్టి ఈ ఫేస్బుక్లో చెప్పేది ఏంటంటే నన్ను బట్టి దేవునామానికి అవమానం కలగకూడదని చెబుతున్నాను తప్ప ఇంకా వేరే ఏం కాదు. ఎవరిని అవమానపరచడం కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. కాబట్టి నా యొక్క మాటలు మీ అందరికి చాలా ఆదరణ ఇస్తాయి, ఓదార్పునిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. నా ఈ షేర్ చేయలేరు, ఎందుకంటే ఈ పాలిటిక్స్లో ఉన్నటువంటి మోసాలు అన్నీ నేను బయట పెడుతున్నానని ఈరోజు దేశవ్యాప్తంగా నాకు శత్రువులు ఉన్నారు. కాబట్టి నా వీడియోలు ఎవరు షేర్ చేయబాండి, నా కామెంట్ కూడా చేయబాండి, చేయమని అంటా. వినండి, విని హ్యాపీగా బతకండి, సంతోషంగా బతకండి, నెమ్మదిగా బ్రతకండి. సాధ్యమైనంత వరకు క్యాష్లెస్ ఇండియన్గా బ్రతకండి. యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ క్రిస్టియన్స్గా బతకండి. మొత్తుకుని ఇట్లా చర్చిలకు వచ్చినా కులం పోదు. కాంప్లెక్సులు, కమ్మరేస్తులు చాలామంది ఉన్నారు. నాకు ఈ పట్టణంలో విలేకరులు ఎవరు కూడా చాలామంది విలేకరులు సోదరులు చాలామంది నాకు తెలిసి ఉంటారు. అన్న మీకు విలేకరులు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయొద్దని చెప్పారని చెప్పారు. నాకు విలేకరులు నడి రోడ్డున చంపేస్తున్నా. ఏ విలేకరు నాడు ఫోటో తీయడు చేయడు. ఇదో మణిపూరు, ఇంత అకారణ దేశం. నాకు క్రైస్తవులే నాకు సపోర్ట్ చేయనప్పుడు, ఈ భాషలే సపోర్ట్ చేయనప్పుడు వీళ్ళే కోరుకున్నారుగా. ఈ పట్టణానికి, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో క్రైస్తవులందరికీ కూడా కొంతమంది కొల్లు రవీంద్ర గారు ప్రధాన పాస్టర్, కొంతమంది పేరు నాని గారు ప్రధాన పాస్టర్, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన పాస్టర్, దేశంలో ప్రధాన పాస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధాన పాస్టర్. ఈ క్రైస్తవులకి, పాస్టర్లకి. కాబట్టి మిత్రులారా, నా యొక్క బాధ అర్థం చేసుకోండి. మీరన్నా హ్యాపీగా బతకండి. నేను హ్యాపీగానే ఉన్నాను, నేను చావను. ఏంటంటే నన్ను బట్టి దేవునామానికి అవమానం కలగకూడదనే ఈ ఆక్రందన, ఈ ఆవేదన, ఈ బాధ. దేవుని నామానికి మహిమ కలగాలి, నన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుని ఆజ్ఞలు కట్టలు గైకొనే ప్రయత్నంలో ఉన్నాను. నేను నీతిమంతుడిని చెప్పట్లా, యథార్థవంతుడిని చెప్పట్లా, పాపుల్లో ప్రధాన పాపిని. ఎలా బ్రతకాలో, ఎలా బతికించాలో నేర్పే ఒక పని. యేసుక్రీస్తును పరిచయం చేయటమే మోటివేషన్. యేసుక్రీస్తు గురించి చెప్పటమే గొప్ప జ్ఞానం. యేసుక్రీస్తు గురించి చెప్పటమే విశ్లేషణ. యేసుక్రీస్తు గురించి చెప్పటం మించిన గొప్ప పని లేదు. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను. చివరిగా చెబుతున్నాను, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. క్రైస్తవులైన వారందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకొని వాస్తులు చూడటం, యేసుక్రీస్తు నమ్ముకొని తాళ్ళు వేసుకోవటం, యేసుక్రీస్తు నమ్ముకొని మంచి రోజు చూసుకున్నాడు. మీరు ఎవరు కూడా క్రైస్తవులు కాదు, మీరు ఎవరు కూడా పరలోకం రారు. పూర్తిగా యేసుక్రీస్తు నమ్ముకుంటేనే, దేవుని చిత్తం చేస్తేనే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తేనే పరలోకం వెళ్తారు. కాబట్టి నేను కూడా త్వరలోనే పరలోకం వెళ్తానని చెప్పి అనుకున్నా. త్వరలో వెళ్తాను, లేకపోతే నిండు వృద్ధాప్యులు వెళ్తాను, నా చేతిలో లేదు. కాబట్టి దేవుని చిత్తం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని కోరుకున్నా, చావైతే లాభాన్ని కోరుకున్నా. దేవుడు చిత్తమైతే దీర్ఘాయుషు దేవుడు వచ్చేంత వరకు ఉండొచ్చు, లేకపోతే మధ్యలో పోవచ్చు. కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతినంత కాలం కలిగిన దాంట్లో తృప్తి కలిగి నెమ్మదిగా ఉండండి, ప్రేమగా బ్రతకండి. ఇదే నా యొక్క సంతోషకరమైనటువంటి సందేశం, ఆనందకరమైన సందేశం. నేను హ్యాపీగా ఉన్నా, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఈరోజు లేని సంతోషం రేపు ఎక్కడ వస్తుందండి? ఎన్నో కష్టాలు ఉన్నాయి నాకు, అయినా కానీ ఈరోజు ఆనందంగానే ఉన్నా. ఎన్నో బాధలు ఉన్నాయి, అడుగడుగున అవమానాలండి. నన్ను పలకరించి అవమానపరుస్తారు, పలకరించి ఏడిపిస్తారు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, ఇన్ని బాధలున్నా ఇంత ఆనందంగా ఉన్నానంటే చూడండి, యేసుక్రీస్తు నాలో ఉండబట్టి, యేసుక్రీస్తు ఆత్మ నాలో ఉండబట్టి. ఈ
పట్టణంలో కొంతమందికి నీ శాపాలు పెట్టే త్వరలో తగులుతాయి. మాలా మాదిగులకి మేము ఇల్లు అన్నా మీ అందరికీ రోగాలు వస్తాయి, ఇందుట్లో డౌట్ లేదు. మీరు డబ్బు పోతుంది, రోడ్డు మీద చెప్పు పట్టుకుని అడుక్కుంటారు. ఈ పట్టణంలో జరగబోతుందని అడగండి. యేసు నామములో తెలియపరుస్తుంది. కుల పిచ్చి పోగొట్టుకోండి, మత పిచ్చి పోగొట్టుకోండి, డబ్బు అహంకారం పోగొట్టుకోండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. నేను గొర్రెపిల్లగా చెబుతున్నా, తేడా వస్తే సింహంలాగా మాట్లాడతా, అందులో డౌట్ లేదు. ఇది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో చెబుతున్నా. యేసుక్రీస్తు వ్యక్తిత్వం నాలో ఉందని నేను చెప్పగలను, ఎందుకంటే నాలో ఉంది కాబట్టి చెప్పగలను. ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా బతకడం కాదు, క్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో బతకాలి. ఈరోజు ఈ పట్టణంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. నాలో యేసుక్రీస్తును చూశాము అని అన్నవాళ్ళు 100కి 10 మంది లేకపోతే నా మేసాలు తీర్చుకుంటా. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అరే నీ గురించి ఎంక్వైరీ చేసావురా, నీలో యేసుక్రీస్తు వ్యక్తిత్వం లేదంట అని చెప్పి ఒక 10 మంది చెప్పండి. నాలో యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఉంది, ఈ పట్టణానికి నేను చాలా మేలు చేశాను, న్యాయం చేశాను, సహాయం చేశా, భోజనం పెట్టా, బట్టలు ఇచ్చా, పిల్లలు చదువుకుంటాకి ఇచ్చా, మెడిసిన్కి ఇచ్చా. తీసుకున్న వాళ్ళు తెలుసు నేను బోర్ వదుకోవాలి. నాకు కలిగిన దాంట్లో ప్రేమ కలిగి ఉండటం దేవుడు నాకు ఇచ్చిన వరం. ప్రేమగానే ఉంటా, కోపం వస్తే కోప్పడతా. దేవుని యొక్క వ్యక్తిత్వాలే. చాలా చాలా బాధతో చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నాకు ఉపయోగం కాదు, మీ అందరికి ఉపయోగం. చాలా జాగ్రత్తగా బ్రతకండి, నెమ్మదిగా బ్రతకండి, బంధువులతో జాగ్రత్తగా ఉండండి. పదే చెప్తున్నాను. పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులతో పిల్లలు జాగ్రత్తగా ఉండండి, భార్యతో భర్త జాగ్రత్తగా ఉండండి, భర్తతో భార్య జాగ్రత్తగా ఉండండి. ఎవరికాళ్ళు జాగ్రత్తగా జ్ఞానంగా సంతోషంగా బతకండి. వందాలే బతుకుతాం, తెల్లారితే ఉంటామని గ్యారెంటీ లేదు. ఎందుకంటే 90 సంవత్సరాలు బతికి తిట్టుకుంటూ కొట్టుకుంటూ బతికే కంటే 10 సంవత్సరాలు ప్రశాంతంగా బతికి ఆనందంగా బతికి పోవడం బెస్ట్ కదా. అది బెస్ట్ లైఫ్. ఆనందకరమైన జీవితం చేద్దాం, అందరూ హ్యాపీగా బతుకుతాం, అందరూ మళ్ళీ పరలోక రాజ్యంలో కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక, మనందరం పరలోక రాజ్యం చేరేదం గాక. ప్రైజ్ లార్డ్.